వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ప్రజాపాలన విజయోత్సవ సభను జయప్రదం చేయండి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్పూర్ సభకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంచిర్యాల జిల్లాలో పులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా జగ్గంపేట మెరకవీధి రామాలయంలో జగ్గంపేట అయ్యప్ప మాలాధరణ భక్తుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి అంబలం పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. మామిళ్లపల్లి రామకృష్ణ గురుస్వామి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభమై కలశ పూజ, స్వామివారి పల్లకి సేవ, 108 కలశాలతో స్వామివారి ఊరేగింపు, అభిషేకం జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుండి తిరు ఆభరణం పేడతుళ్ళు అభిషేకం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుండి అంబలం పడిపూజ మరియు పుష్పాభిషేకం, అఖండ హారతి వంటి పూజా కార్యక్రమాల తర్వాత స్వాములకు భిక్షావడి ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. పల్లకి సేవ కార్యక్రమంలో కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి, కార్యదర్శి సత్యభారతి దంపతులు, రావులమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్త జీను రాంబాబు తదితరులు పల్లకి సేవలో పాల్గొని పల్లకి మోసుకుంటూ గ్రామంలో తిరిగారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మండల కేంద్రమైన జగ్గంపేటలో ఉన్న భావిత ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రంలో సోమవారం వాటర్ ప్యూరిఫై అందజేశారు. జగ్గంపేటకి చెందిన పురాణ పండ సత్యనారాయణ మూర్తి హరికుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు పురాణ పండ శేషసాయి శర్మ చేతుల మీదుగా వాటర్ ప్యూరిఫైని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల మాస్టర్ అప్పన్న పెద్దకాపు మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యులు మా వద్దకు వచ్చి ఏమైనా అవసరం ఉందా అని అడగగా తాము వాటర్ శుభ్రత లేకపోవడంతో వాటర్ ప్యూరిఫైర్ను అందజేయడం జరిగిందని, ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆయన కోరారు. Chicken lagi pun nak berapa? ఈరోజు జగ్గంపేట ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు చదువుకుంటున్న మా భవితా కేంద్రంలో మన పురాణ పండ సత్యనారాయణ మూర్తి కుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వారు మా భవితా కేంద్రానికి ఏదైనా అవసరమైన ఉందా అని అడగడంతో వారు అడగడం జరిగింది. అడిగితే మేము వెంటనే మా పిల్లలకి ప్యూరిఫై వాటర్ లేదండి, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుందని చెప్పడంతో వెంటనే వారు స్పందించి ఆ ట్రస్ట్ యొక్క 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా జగ్గంపేట భవితా కేంద్రానికి ఈరోజు ఎంతో ఖరీదైనటువంటి చాలా విలువైన బ్లూ స్టార్ కంపెనీ సంబంధించినటువంటి వాటర్ ప్యూరిఫై ఇన్స్ట్రుమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం 20 మంది పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కనుక ఆ భవితా కేంద్రానికి వచ్చి నాకు అవసరమైనటువంటి వస్తువులు కానీ ఏదైనా సహాయం కోరుతున్నాను. థ్యాంక్ యూ. దండపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మహిళల నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. रोशन करो
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగించారు. ఈ వేడుకలలో భాగంగా 14 నవంబర్ ఉదయం ఎన్టీపీసీ అధికారులు ఉద్యోగులతో కలిసి రామగుండం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్నాథ్ పాండే మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. అనంతరం ఎన్టీపీసీ జెండాని ఆవిష్కరించి ఎన్టీపీసీ గీతాన్ని ఆలపించి అనంతరం 3 రోజుల ఉత్సవాలలో పాల్గొన్నారు. 16 నవంబర్ సాయంకాలం స్టేడియంలో నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రాంలో రామగుండం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్నాథ్ పాండే, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీపీసీ నిర్వహించిన లేజర్ షోను అందరినీ ఆకట్టుకుని 50 ఏళ్ల ఎన్టీపీసీ పురస్కారంలో భాగంగా ప్రేక్షకులను కనువిందు అయ్యే కార్యక్రమంగా నిలిచింది. Thank you very much. NTPC! NTPC! Zindabad! Those are flying with the NTPC. Flying colors. That's all. Today for the on the same day. Thank you so much for that. It's a momentous occasion for all of us today. All the general managers, all the heads of departments, Vice President रामोहन पहुंचने का आज हम लोग 3-4 घंटे में पहुंच जाते हैं एयरपोर्ट तक. Pan NTPC and many of us are working here for. Side up, చూడండి. देश हमारा सदा यही संबंध हमारा, किरण किरण से पुंज बनाए अंधकार की घोर निशा में ज्योति निगम बनकर हम आए, अंधकार की घोर निशा में ज्योति किरण बनकर हम to India's progress. Unveiling power isn't just a number, it represents the factory, every classroom where child studies late in the night and things that were once beyond reliable power. We are here to celebrate 40 years of operational excellence. Nested in Telangana, NTPC R&T is All credit goes to RED. Sir. Yeah. Ranjan Sharkandar ముందు వస్తాయా?
నగరం సమీపంలోని గంగమ్మ దేవాలయంలో తెలుగు బెస్త గంగపుత్రులు కలిసి ఘనంగా కార్తీక వన మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గంగపుత్రులు ఐకమత్యంతో ముందు కార్తీక వనభోజ కార్యక్రమాలు జరుపుకుంటామని అన్నారు. గంగపుత్రులను రాజకీయంగా ఎదిగేందుకు రూపకల్పన చేసుకుంటామని, గంగపుత్రుల సమస్యల పరిష్కారానికి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో మేమే నిలబడతాం. టీజీ రమేష్ 26 సంవత్సరాలుగా గంగపుత్రులు ఐకమత్యంతో కార్తీక వనభోజం జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వేద ప్రకాష్ ఘనంగా జరిగిన తెలుగు బెస్త గంగపుత్రిక కార్తీక వనభోజనం పాలూరు శివుడు గంగభవాని దేవాలయం ప్రెసిడెంట్ గంగపుత్రుల సమస్యలు టీజీ వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్తాం. గంగపుత్రులు రాజకీయంగా రూపకల్పన చేసుకుంటామని అన్నారు. రమేష్ గారు ఈ సంవత్సరానికి 57 మంది గెలిచినారు. భోజనానికి తప్పట్లు శంకర పాదావందకం యక్షగణ నాదాతోతరం పాదగణ కుణితాధీతరం. ఓకేనా పైకేనా అంటే బాగున్నాయి. కోతి వెంకటేశ్వర గారు ఎత్తు వెంకటేశ్వర గారు పైకి రండి. కోతి వెంకటేశ్వరు ఎత్తు వెంకటేశ్వరు రాజన్న కార్తీక వనభోజనానికి మనకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి దాతల సమక్షంలో మేము వసూలు చేసిన డబ్బు నుంచి ఆ రోజు అన్నదాన కార్యక్రమం చేసి 50,000 రూపాయల దాకా మా కమిటీ వాళ్ళకు సేవ్ చేసిన వ్యక్తి మా అబ్బాయి రమేష్ గారు. అదేవిధంగా మా గంగపుత్రులందరూ కూడా ఇదే విధంగా ఐక్యతతో ప్రతి సంవత్సరము వనభోజన కార్యక్రమం జరుపుకుంటూ వెళ్తూ మేము ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి మేము ఏ విధంగా ఎదగాలనో అవన్నీ మేము రూపకల్పన చేసుకొని మా ప్రతి ఒక్క గంగపుత్రులు కూడా పైకి తేవడానికి వాళ్ళ కులవృత్తులు అయితేనేమి ఇంకా మిగతావి ఏవేవి చేయాలో అవన్నీ కూడా మేము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మేము మా సంఖ్య ఇంత పెద్ద సంఖ్యలో ఉంది. మా అబ్బాయి గారి పేరే టీజీ రమేష్ అని పెట్టినామంటే మీకు అర్థమవుతుంది మా టీజీ వెంకటేష్ గారు అంటే మా అబ్బాయి గారికి ఎంత ప్రేమనో. అందుకనే మా టీజీ వెంకటేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మేమందరం కూడా మా కులానికి ఉపయోగపడే పనులు ఎన్నో చేస్తామని మీ మీడియా సమక్షంలో తెలియజేస్తూ మేము విరమించుకుంటున్నాము. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. గంగపుత్రులు అంటే తెలుగు బెస్త వాళ్ళంతా కలిసి వనభోజనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి కార్తీక మాసంలో ఇదే విధంగా దిగ్విజయంగా అందరూ కలిసి కార్తీక వనభోజనాలు చేసుకుని సంతోషంగా ఒకరికొకరు పలకరించుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా వివాహాలకు సంబంధించి వివాహ పరిచయ వేదిక వాళ్ళ వధూవరులకు సంబంధించిన సమాచారాన్ని తీసుకొని వారిని ఒకరికి తెలియజేస్తూ ఆ వివాహాలకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వివాహ సంబంధంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గోల గంగాధర్ పులివెందుల వాసి అయినటువంటి గంగాధర్ గారు ఈ గుడిని నిర్మించి మా గంగపుత్రాలకు మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఇక్కడ వనభోజనం చేసుకోవడానికి కూడా కాబట్టి ఆయన కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాసులు అడ్వకేట్ కర్నూలు. జై గంగపుత్ర. గత 26 సంవత్సరాల నుంచి కూడా మా పెద్దలైనటువంటి రామస్వామి, అడ్వకేట్ శ్రీను, డీలర్ శ్రీను, తర్వాత మన కొత్తిమీర వెంకటేశ్వరులు, గోవిందస్వామి, మన చాపల రమేష్, రాధాకృష్ణ, ప్రతి ఒక్కరు కూడా పెద్దయ్య చిన్న పెద్దయ్య వీళ్ళందరూ కూడా గౌరవ అధ్యక్షుడు గంగపుత్ర సంఘం. మా అబ్బాయికి ఉపాధ్యక్షుడు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ 3 పరీక్షను నిరుద్యోగులకు శాపంగా మారింది. గ్రూప్ 3 పరీక్ష కేంద్రంలోని ఫోటో లేని కారణం చేత పరీక్ష కేంద్రం నుండి పంపిన సిబ్బంది పరీక్ష కేంద్రానికి ముందుగా వచ్చిన వారు కూడా ఫోటో లేని కారణం చేత వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోగా ఫోటో తీసుకురావాలని చెప్పగా వెనుతిరిగిన అభ్యర్థులు వారు ఫోటో తీసుకుని వచ్చే సమయానికి పరీక్ష సమయం ముగియడంతో అభ్యర్థులు పరీక్షాధికారులు బ్రతిమాలినా తాను కూడా ఏం చేయాలని చెప్పారు. దీంతో అక్కడికి వచ్చిన ఏసీపీ మడత రమేష్ ను అభ్యర్థులు అభ్యర్థించగా తాను అభ్యర్థుల తరపున అడుగగా సిబ్బంది నిరాకరించడమైందని దీంతో అభ్యర్థులు నిరాశతో కన్నీటి పర్వంతమై వెనుదిరిగారు. నేను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా మలహార మండలం పెద్దతులం గ్రామం నుంచి ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థిక పరిస్థితులకు ఎదుర్కొని నేను ఒక నిరుద్యోగిని. ఎగ్జామ్ రాయడానికి నేను ఈరోజు గోవర్గన్లో ఉన్న శారదానగర్లో ఉన్న గర్ల్స్ ఇంటర్ కాలేజ్కి రావడం జరిగింది, గర్ల్స్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది. అయినా కానీ మీకు నేను 9:20కే వచ్చిన ఆల్రెడీ సెంటర్కు. 9:20కి వస్తే మీకు ఫోటో లేదు కాబట్టి మీరు 100% మీరు ఫోటో తీసుకొని రండి, ఫోటో తీసుకొని వచ్చి పెట్టండి అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. అయినా కానీ నేను 9:25కి వెళ్ళి ఫోటో తెచ్చుకొని ఫోటో పెట్టుకున్నా కానీ మాకు ఇక్కడ టైం అయిపోయింది, 9:30 అయిపోయింది. మీకు మేము ఎగ్జామ్ రానియం, మేము ఏం చేయలేమని ప్రజాపాలన చెప్పుకుంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు నాకు నా జీవితాన్ని ఆగం చేసింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటున్నా. ఈ జాబ్ తప్పకుండా నేను కొట్టాలని నేను ఎన్నో కష్ట నష్టాలను కోర్చుకొని చదువుకుంటే ఈరోజు నా జీవితం ఆగం చేసి, నా జీవితమే కాదు ఇక్కడ ఉన్న 15 మంది జీవితాలు కూడా ఆగమైనాయి. వీళ్ళు కూడా ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులకు పిల్లల పాపలతోని వాళ్ళ కష్టాలతోని వీళ్ళ కష్టాలతోని చదువుకొని ఎగ్జామ్ రాయడానికి వస్తే మీకు ఫోటో లేదని కారణం. ఫోటోలు మేము ఇంటర్వ్యూలో వచ్చినా కూడా మీకు ఫోటో లేదు అని ఫోటో తీసుకొని వచ్చి పెట్టుకున్న వరకే ఇక్కడ గ్లేట్ కోడ్ చేసి మా దగ్గర ఏం లేదు, మేము సార్ని పోలీసులను కూడా రిక్వెస్ట్ చేసినాము సార్ పంపేయండి అని, మా దగ్గర ఏం లేదని. లోపల సూపర్వైజర్ సార్ కూడా మేము ఏం చేయలేమని అక్కడ కూడా గ్లేట్ కోడ్ చేసారు. ఫోటో అంటే ఇక్కడ యూనిక్ ఐడెంటిఫై ఫోటో ఉంటుంది. టీజీపీఎస్సీ ఫోటో అంటే ఈ ఫోటో మెయిన్ ఫోటో ఇది. యూనిక్ ఐడెంటిఫికేషన్ 1 టైం పాస్వర్డ్ టీజీపీఎస్సీ ఫోటో. ఈ ఫోటో లేకపోతే అబ్జెక్షన్ చెప్పాలి, మమ్మల్ని పంపించకూడదు, లోపల పంపించకూడదు. కానీ ఇక్కడ ఫోటో ఉంది కదా, మెయిన్ ఫోటో ఉంది, ఈ ఫోటో ఉంది. ఓన్లీ ఇది పాస్పోర్టో ఈ ఫోటో లేకపో ఈ కంపల్సరీ కావాలి. ఇది దీంతో ఏం పని ఏముంది? మేము ఆల్రెడీ ఉన్నాం కదా, మా ఫేసులు ఉన్నాయి కదా, ఫేసులు కనబడుతున్నాయి కదా. అయినా కానీ మేము ఫోటో తెచ్చిపెట్టుకున్నాం. ఫోటో తెచ్చిపెట్టుకుంటే ఈరోజు మీకు లేట్ అయిందని మాకు ఎగ్జామ్ రానియకుండా మమ్మల్ని గేట్ నుంచి పంపించారు. ఇదే నా ప్రజా పరిపాలన అంటే ఇదేనా కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులు చేసిన న్యాయం ఇదేనా? ఇప్పుడు ఇక్కడ 20 మంది నిరుద్యోగుల బతుకు ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇగో ఈ విధంగా కూడా టీజీపీఎస్సీ యొక్క ఎగ్జామ్ యొక్క ఇది. మిర్యాలగూడ మార్కెట్ నూతన కమిటీకి మోక్షం ఎప్పుడు, ఇంకెన్నాళ్ళు? ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆశీస్సులు ఎవరికి? పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన మిర్యాలగూడ నియోజకవర్గంలోని మార్కెట్ నూతన కమిటీని భర్తీ చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు నియోజకవర్గంలో తన వెంట ఉన్న నమ్ముకున్న వారి అందరినీ ఒక త్రాటిపైన నడిపించిన ఘనత లక్ష్మారెడ్డిదే అన్న నిజం జగమెరిగిన సత్యం. మరి ఈ రోజుకు తేడా ఏంటి? ఆనాడు లక్ష్మారెడ్డి ప్రజానాయకుడే, ఈనాడు లక్ష్మారెడ్డి ప్రజల నాయకుడే. కానీ ఇప్పుడు నిర్ణయాలలో ఆచరణలో జప్యం జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో ఇది అంశంగా మారనుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల నాడి కనపట్టలేము కదా, ప్రజల తీర్పు సునామీ లాంటిది, అడ్డుకట్ట వేయగలమా?
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.